హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దొండకాయ పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక గుప్పెడన్ని పల్లీలు వేస్తున్నాను. పల్లీలు ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మనం వేసుకున్న జీలకర్ర కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి. ఇప్పుడు ఒక కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిపోయాయండి. మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నానండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. రెండు రెబ్బల చింతపండు వేయాలి. దొండకాయ టమాటా అయితే మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిర్చి పల్లీలలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పల్లీలను ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక దొండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ పచ్చడి కోసం పోపు వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మిక్సీకి వేసుకున్న దొండకాయ పచ్చడిలో వేసుకోవాలి. మనం ఇంట్లో సింపుల్గా చేసుకునే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.